నిన్న జబర్దస్త్ కమెడియన్లతోటి ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ మరొకసారి తెలంగాణ మీద విషం జిమ్మిండు. సో దాని గురించి కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడదాం. సో పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో అర్థం కానటువంటి ఒక మానసికమైనటువంటి స్థితిలో ఉన్నాడు. చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణలో మీటింగ్ పెడదాం అనుకున్నాడు, బెడిసి కొట్టింది. ఏపీలో మీటింగ్ పెట్టలేని పరిస్థితి. ఇక పోయి ఢిల్లీలో జాతీయ సమైక్యత అంటూ పెట్టడం జరిగింది. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ ఉత్తరాది అహంకారమా అని చెప్పేసి మొత్తం ఒక పిచ్చిలేసినట్టు ఎగిరిండు. ఉత్తరాది అహంకారం పైన దక్షిణాది పోరాటం చేస్తానని చెప్పి అన్నాడు. మళ్ళీ అదే కొంతమంది ఉత్తరాది దక్షిణాది అని కూడా మాట్లాడి మళ్ళీ ఆయననే మాట్లాడుతూ ఉంటారు. సో ఈ విధంగా ఒక మానసికమైనటువంటి స్థితి బాగాలేక ఈరోజు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఆయన ఏం మాట్లాడుతుండో అర్థం కాని పరిస్థితిలో విశాఖ స్టీల్ గురించి అడిగితే నాకు సబ్జెక్ట్ మీద అవగాహన లేదంటాడు. ఇక్కడికి వచ్చేమో మీ అయ్యా జాగిరా అంటాడు. తెలంగాణకు వచ్చి ఏపీలోకి పోయేమో అవును అది భూమిపుత్రుల జాగిరా అని చెప్పేసి ఆయన అంటాడు. కోడి చెరువు మీదనేమో ఒక రకంగా మాట్లాడతాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి అంటాడు. ఇంకొక వైపు రేవంత్ అంటే పొగుడుతూ ఉంటాడు. ఇక రకరకాల అసలు ఆయన మాటలకు అడ్డు అదుపు లేదు. ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నాడు. పిచ్చోన్లాగా మానసిక స్థితి సరిగా లేకుండా ఈరోజు పిచ్చి సైనికులను వెంట పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాడు. నిన్న ఎవరా ఢిల్లీలో ఉన్నది అంతా ఎవరా అంటే జబర్దస్త్ కమెడియన్లు, డ్రగ్స్ కేసులో దొరికినటువంటి వాళ్ళు, ఈరోజు అమ్మాయిలు మోసం చేసేటువంటి వాళ్ళతోటి ఈరోజు మీటింగ్లు పెట్టినటువంటి భావదారిద్ర పరిస్థితుల్లో ఈరోజు జనసేన కనబడతా ఉంది. సో అలాంటి జనసేన తెలంగాణ పైన విషం జిమ్ముతా ఉంది. సో ఒకసారి దాని గురించి డీటెయిల్గా మనం మాట్లాడదాం. ఏమంటుండు దీనిలో రాయరు కూడా. ఇక దీనిలో మనం చూద్దాం ఏది దిశలో ఏమైనా వచ్చిందా దాని గురించి చూద్దాం. దిశలో చూసి దాన్ని బట్టి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దిశలో కూడా రాలేదు. సో ఒకసారి వెలుగులో చూద్దాం. రాష్ట్ర విభజన తీరు మానని గాయమంట. అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 సంవత్సరాలు దాటి 13 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇగో ఇలాంటి వాళ్ళు ఇంకా తెలంగాణ మీద విషం జిమ్ముతూనే ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తికి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత ఎక్కడిది? అందుకే అడుగుతున్నాం. మీరు తెలంగాణ విభజనని, తెలంగాణ సెంటిమెంట్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే ప్రతి ఒక్కడు కూడా తెలంగాణకు ఈరోజు శత్రువులు లాంటి వాళ్ళే, తెలంగాణకు ద్రోహులే. ఇలాంటి వాళ్ళు తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం అవుతుందా? చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర విభజన తీరు మానని గాయమట. అసలు రాష్ట్ర విభజన తీరు పైన నీకేం అవగాహన ఉంది పవన్ కళ్యాణ్? నీకేం అవగాహన ఉందని మనం అడుగుతున్నాం. నువ్వు ఇంకా ఈ దిగజారుడు కామెంట్స్ మానేయకపోతే కోడి చెరువు నుంచి మొదలు పెట్టుకుంటే కానీ కథ కార్కలు అన్నీ కూడా ఒక్కొక్కటి బయటికి తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు 12 సంవత్సరాలు దాటి 13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా రాజధానిని కట్టుకోలేనటువంటి భావదారిద్రమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నారు అనేది చాలా స్పష్టంగా తేట తెల్లమవుతా ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ లోకేష్ మీద అంటాడు, మా ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటావా నీ అంత చూస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ అంటాడు. పోయి మళ్ళా లోకేష్ యొక్క కాళ్ళు పట్టుకొని వాళ్ళతోటి కూటమి ఏర్పాటు చేసుకొని 21 సీట్లు వచ్చినటువంటి ఘనత ఈరోజు పవన్ కళ్యాణ్ది. అసలు ఆయన ఒక ఇండిపెండెంట్గా తన సొంత ఎజెండాతోటి, సొంత పార్టీతోటి ఇండిపెండెంట్గా నిలబడలేనటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఈ దేశ రాజకీయాల గురించి, విభజన రాజకీయాలు అంటూ మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతా ఉన్నది. సో ఇంకేమంటున్నాడు? ప్రజల మధ్య విద్వేషాలకు ఇదే కారణం. ఇంకా ప్రజల్లో అశాంతి అసంతృప్తి ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటును జనసేన వ్యతిరేకించలేదు. ఇక్కడేమో రాష్ట్ర విభజన తీరు సరిగా మానని గాయమంటూ మాట్లాడుతున్నాడు. ఇక్కడేమో తెలంగాణ ఏర్పాటును విభజన వ్యతిరేకించాలని చెప్పేసి అంటాడు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో పోరాడదాం, పార్టీ కంటే దేశ సమగ్రతకి మా ప్రాధాన్యం. కాక్రోచ్ పార్టీని చూస్తే చలిచీమల పద్యం గుర్తుకొస్తుంది, బలమైన పామును కూడా అవి చంపేస్తాయని కామెంట్ అంటూ చూస్తాను. అంటే వీళ్ళు బలమైనటువంటి పాములు అని చెప్పేసి విష సర్పాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఆయననే చెప్పకనే చెప్పిండు. అంటే ఎంత ఏం మాట్లాడుతున్నాడో అర్థం కానటువంటి ఒక మానసిక స్థితిలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నాడని చాలా స్పష్టంగా అర్థం. అసలు జనసేన ఢిల్లీలో పెట్టక కారణం ఏంది? పెట్టుకోవచ్చు కదా, ఏపీలో తెలంగాణలో పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోలేడు. ఎందుకంటే ఇక్కడ ఆయనకు ఆ యొక్క కనీసమైనటువంటి విలువ కూడా ఇక్కడ లేదు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో తిరస్కరించేసారు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తిరస్కరించారు. ఈయన కథ ఏంది కార్యక్రమం అన్నీ అర్థమైపోయినాయి. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఢిల్లీలో పెట్టుకున్నాడు. ఢిల్లీలో పెట్టుకొని ఇప్పుడు ఆయన ఎవరితో ఉన్నాడు? భారతీయ జనతా పార్టీ కూటమిలో, ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? హిందీలో ఒక మాటను మాట్లాడా, అంటా అంటే ఇంగ్లీష్లో మాట. అసలు ఇంగ్లీష్ అనేది మన దేశ సంస్కృతిలో భాగమే కాదని వీళ్ళే అంటారు. అసలు మన దేశ భాష కాదని అంటారు. మరి అలాంటి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ మీటింగ్లు పెట్టుకుంటున్నారు. మరి హిందీలో మీటింగ్ పెట్టాలి కదా, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అంటే వాళ్ళకు ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా జనాలు నమ్ముతారు కదా, జనాలు పిచ్చోలు కదా అనుకుంటారు. కానీ జనాలు తిరగబడితే 21 సీట్లే కదా, అందులో 2 తీసేస్తే ఒకటే సీట్ వస్తేమో ఆయన సీట్ కూడా వస్తుందో డౌట్. అట్లాంటి భావదారిద్ర్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు చాలా స్పష్టంగా జనసేన పవన్ కళ్యాణ్ కనబడుతూ ఉంది. మానసికమైన స్థితి బాగా లేదు ఎవరిది? పవన్ కళ్యాణ్ది. సో ఇక్కడ ఏమంటుండు? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తీరు ఈనాటికి మానని ఒక గాయమని పేర్కొన్నారు. అసలు రాష్ట్ర విభజన మీద నీకు ఎలాంటి అవగాహన ఉంది? ఇప్పుడు మానని గాయం అంటున్నావు కదా, ఏ మానని గాయమో స్పష్టంగా చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. మరి 10 సంవత్సరాల్లో కనీసం రాజధాని కట్టుకోలేనటువంటి భావదారిద్రమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన జనసేన పెట్టే 10 సంవత్సరాలు అవుతుంది కదా, ఇప్పటి వరకు కూడా సొంత ఇల్లు ఆంధ్రప్రదేశ్లో కట్టుకోలేకపోయారు. ఆస్తులేమో ఇక్కడ ఉంటాయి, ఆస్తులేమో సంపాదించుకోదంతా ఇక్కడ ఉంటారు. కానీ అక్కడనేమో కనీసం ఈ సొంత ఇల్లు కూడా కట్టుకోలేనటువంటి భావదారిద్రమైనటువంటి పరిస్థితిలో ఈరోజు మీరు ఉన్నారు. అంటే ఏ విధంగా మీకు ఆంధ్రప్రదేశ్ ప్రేమ ఉందో ఒక్కసారి అర్థం చేసుకోండి. అసలు ఆంధ్రప్రదేశ్ మీద మీకు ప్రేమ ఉంటే మీ సొంత ఇల్లు అక్కడ ఉండాలి, మీరు రాజధాని డెవలప్ చేయాలి. అక్కడ రాజధాని డెవలప్ అయితే లక్షలాది ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. ఎందుకు కనీసం అక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించేటువంటి భావదారిద్ర పరిస్థితులు ఎందుకున్నారు? మీ అంత చేతగాని పాలన ఎందుకున్నది? మీ పొరపాట్లు పెట్టుకొని రాష్ట్ర విభజన మానని గాయం అంటూ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారంటే మీరు ఎలాంటి పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అంటే మీ యొక్క తప్పులను, మీ యొక్క చేతగాని పాలనను, మీ యొక్క ఈరోజు దరిద్ర పాలనను ఈరోజు రాష్ట్ర విభజన అంటూ ఇంకా 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 మాట్లాడుతూనే ఉన్నారు. అందుకే మీ పైన తిరుగుబాటు చేస్తున్నది చాలా స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. మీ పైన తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకే మీకు కనీసం తెలంగాణలో అడుగు పెట్టనియడం లేదు అనేది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఆంధ్ర తెలుగు వాళ్ళే అయితే మరి అక్కడ రాజధాని కట్టుకోవాలి ఫస్ట్. ఇప్పటికి కూడా గతంలో 2014 నుంచి 2019 వరకు ఒక్క ఇటుక ఎత్తిపోయలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎత్తిపోయలేదు. తర్వాత ఇప్పుడు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి, ఇంతవరకు అమరావతిలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. సో అవన్నీ కూడా మేము చూపిస్తాం. అమరావతికి ఈ తెలంగాణకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ కూడా అమరావతికి వచ్చి అమరావతిలో ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తాం. మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కోపం కాదు, మాకు మీ యొక్క పాలకులు ఎవరైతే ఈ కులాల మీద రాజకీయాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను చైతన్యవంతం కాకుండా వాళ్ళకు చదువుకు దూరం చేసి, ఉద్యోగాలకు దూరం చేసి, పేదరికంలో మగ్గేలా చేస్తూ ఈరోజు రాజకీయ పబ్బం గడుపుతున్నటువంటి మీ యొక్క మానసిక స్థితిని, మీ యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా త్వరలో చేస్తాం. ఆంధ్రప్రదేశ్కి వస్తాం, అమరావతికి వస్తాం. అక్కడ ఉన్నటువంటి రాజధాని పరిస్థితి ఏంది అనేది ప్రజలతోటే మాట్లాడించి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేరవేసేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. అలా నో డౌట్. ఇక్కడ ఏమంటుండు? ఇదే 2 రాష్ట్రాల ప్రజల మధ్య ప్రతిసారి విద్వేషాలు రెచ్చగొట్టడానికి కారణమవుతుందన్నారు. ఢిల్లీ వేదికగా సోమవారం జనసేన పార్టీ జాతీయ సమైక్యత కోసం సేన ప్రస్థానం పేరిట సమావేశం నిర్వహించింది. ఈ ప్రోగ్రాంలో ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలు పాల్గొన్నారు. అసలు తెలంగాణకు దిక్కు లేదు, తెలంగాణలో దిక్కు దివానం లేదు జనసేన పార్టీకి. ఏదో ఉన్నారు అంటే కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు ఉన్నారు, అంతే తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. సో వాళ్ళు పోటీ చేస్తే కనీసం 500 ఓట్లు కూడా రానటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారు. అంటే అంత అభిమానం ఉన్నది మీకు. ఇక ఏపీలో అంటావా 21 సీట్లు, అది కూడా కూటమి ప్రభుత్వం. చంద్రబాబు ఒక బిస్కెట్లు వేసినట్టు ఒక 21 సీట్లు వేస్తే గెలిచిర్రు. ఇక మీకు కేరళ గురించి కానీ, కర్ణాటక గురించి కానీ, ఇక తమిళనాడు గురించి కానీ ఏముంటుంది మీకు? ఏమీ లేదు అక్కడ. ఏదో అట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అక్కడక్కడ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చేసి మాకు 6 రాష్ట్రాల్లో
జనసేన ఉంది అందుకే ఢిల్లీ పెట్టని చెప్పుకునేటువంటి ఒక భావదారిద్రమైన పరిస్థితిలో ఉన్నారు ఈ యొక్క జనసేన. వీళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని, వారి ప్రాణ త్యాగాలను ఎన్నేళ్ళ గుర్తిస్తారని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. మరి నీకు కూడా తెలంగాణ శాఖ ఉన్నది కదా, గుర్తించు మరి చూద్దాం. మా పృథ్వీరాజన్న గుర్తించుడు, ఆయన కాలిగోటికి సరిపోతావా పవన్ కళ్యాణ్? పృథ్వీరాజన్న తెలంగాణ కోసం, తెలంగాణ అమరవీరుల కోసం ఆయన చేస్తుంటే ఆయనతోటి నీ యొక్క పిల్ల బచ్చ సైనికులతోటి తిట్టిస్తావా? పిచ్చి సైనికులతో తిట్టిస్తావా? సిగ్గుండాలి కదా. అందుకే నీకు చెప్పు దెబ్బలు వచ్చినాయి. నీకు గుర్తుపెట్టుకోండి, నిన్ను చెప్పు దెబ్బలు ఎందుకు కొట్టిరు తెలంగాణ సమాజం అంతా? గందుకే కొట్టిరు నిన్ను. నువ్వు ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే చెప్పు దెబ్బలే ఉంటాయి. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాలి, సిగ్గుండాలి కదా కొంచెమైనా. ఇక్కడ ఏమంటుండు, నీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే 12 ఏళ్ళు అయిందని, అయినా అమరులు గుర్తించలేకపోయారు అన్నారు. అమరుల గౌరవార్థం హైదరాబాద్లో సభ పెట్టేందుకు పర్మిషన్ అడిగితే ఇవ్వలేదని మండిపడ్డారు. అమరులకు నివాళులర్పించేందుకు అనుమతి కావాలా అని నిలిచారు. తెలంగాణ ఉద్యమం తనలో స్ఫూర్తి నింపిందని, ఆ రాష్ట్రం కోసం జనసేన తన వంతు కృషి చేసిందని చెప్పేసి, అసలు ఆ జనసేన పుట్టక ముందే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ స్థితిలో ఉంటాడు. అసలు ఏం మాట్లాడతాడు ఏందో. జనసేన ఎప్పుడు పుట్టింది, తెలంగాణ ఎప్పుడు వచ్చింది? ఇంకా జనసేనట తెలంగాణ ఉద్యమం తనలో స్ఫూర్తి నింపిందని, ఆ రాష్ట్రం కోసం జనసేన తన వంతు కృషి చేస్తుందని తెలిపారట. ఇట్లా ఉంటుంది ఈ యొక్క పరిస్థితి. తెలంగాణ ఏర్పాటుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరునే విమర్శించాం. ఉన్నతంగా గౌరవంగా ఇవ్వాల్సిన రాష్ట్రాన్ని అసంబద్ధంగా ఇచ్చారు. దీంతో ఇప్పటికీ విభజన, ఆస్తుల పంపకం లాంటి సమస్యలు ఉన్నాయి. మరి చెప్పు, ఏం ఆస్తుల సమస్యలు ఉన్నాయి, ఏం విభజన సమస్యలు ఉన్నాయి? మరి మొన్న మీ దొర ఎవరైతే ఉన్నారో, నీ దొర ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూర్చొని రాష్ట్ర విభజన గురించి మాట్లాడుకున్నారు కదా, ఆస్తుల పంపకం గురించి మాట్లాడుకున్నారు కదా, దాని గురించి ఏం మాట్లాడుతూ? సిగ్గుండాలి కొంచెమైనా. తెలంగాణ ఏపీ ప్రజలరా, ఇగో ఈ యొక్క మనిషికి మానసిక స్థితి అసలే బాగాలేదు. ఇంకొక విషయం చెప్పాలి, ఇలా ఇంకా దేశ సమైక్యత గురించి మాట్లాడుతున్నారు కదా, సో దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. ఆయనకు సంబంధించిన కొన్ని విషయాలు మనం మాట్లాడదాము, ఏమంటుండో చూద్దాం. సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక పిచ్చోడు ఈరోజు తెలంగాణ మీద విషం జిమ్ముతూనే ఉన్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. సో ఆ పిచ్చోన్ని దయచేసి తెలంగాణ ప్రజలు ఎవరు కూడా పట్టించుకోవద్దు. ఇక ఆయన యొక్క పరిస్థితి ఏంటంటే ప్రతిసారి కూడా తెలంగాణ మీద విషం జిమ్ముతూనే ఉండాలి, విభజన విషం జిమ్ముతూనే ఉండాలి. వాళ్లకు రాజధాని కట్టుకోనిక చాతగాక ఈరోజు హైదరాబాద్ మేమే నిర్మించని చెప్పిస్తున్నారు. మరి హైదరాబాద్ నిర్మించిన వాళ్ళు అక్కడ అమరావతి కట్టుకోవచ్చు కదా, ఎందుకు కట్టుకోలేకపోతున్నారు? అంటే మీకు చాత కాదు, రాజధాని కట్టుకునేటువంటి దమ్ము లేదు. కానీ ఇప్పుడు తెలంగాణ విభజన గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఫ్లవర్ స్టార్ అని పెట్టి ఈయనకి, పవర్ స్టార్ కాదు ఫ్లవర్ స్టార్ అని పెట్టి ఏదో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం, ఒకసారి ఫ్లవర్ స్టార్ ఏంది, దాని కథ ఏంది, కార్ఖాన్ ఏంది. ఢిల్లీ మెడల్ ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతు నుంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటా. ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. భారతీయ జనతా పార్టీ, నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ. అది ఇదిగో ఉత్తరాది అహంకారం అనేది ఒకటి, బీజేపీ హిందీ పార్టీ అనేది ఒకటి. ఇవన్నీ ఎప్పుడో బీజేపీతో విభేదించాను అని పవన్ ప్రకటించుకున్నప్పుడు మాట్లాడింది. 3-4 సంవత్సరాలుగా స్పెషల్ స్టేటస్ ఇస్తాం, తీపి కబురు వస్తుంది అంటే 2 లడ్డూలు ఇచ్చారు. ఏమైనా లడ్డూ తింటావా అని. అరే ఒక 3 సంవత్సరాలుగా మీరు ఇచ్చిన ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరికి కావాలి? మీ లడ్డూలు కంటే మా బందర్ లడ్డూలు చాలా బాగుంటాయి కదా. ఈ యొక్క మానసిక స్థితి बीजेपी पार्टी ने मिलके दिया, दोनों हाथों में लड्डू, बहुत बड़ा मोतीचूर का लड्डू. ఢిల్లీ మెడల్ ఉంచుతాం, చొక్కా పట్టుకొని నేలకు దించుతాం, తడాకా చూపిస్తాం అని దక్షిణాది నాయకులు చాలా మంది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఢిల్లీకి రాగానే ఆ మాటలు ఎందుకు గొంతు నుంచి రావు, పెగలు ఏంటో భయం అనుకుంటా. ఉత్తరాది అహంకారం మీద నా పోరాటం. భారతీయ జనతా పార్టీ, నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ. అది సో అర్థమైంది కదా. ఇది
పవన్ కళ్యాణ్ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎట్లా తెలంగాణ ప్రజలు అసలు ఆయన దేకను కూడా దేకరు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి. ఇగో ఇలాంటి వ్యక్తిని మీరు డిప్యూటీ సీఎం చేశారు, 21 సీట్లు ఇచ్చారు, అది కూడా ఏదో ఈవీఎంలు మ్యానిపులేట్ అని చెప్పేసి అందరికీ అర్థమైపోయింది. కానీ అది పెద్ద దాని గురించి మాట్లాడడం అవసరం లేదు. కానీ ఇది పవన్ కళ్యాణ్ యొక్క మానసిక స్థితి. సో గమనించండి కాదు.